హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విఎస్కే వ్లాగ్స్. ఈరోజు నేను మామిడికాయ తురుము పచ్చడి చూపిస్తున్నానండి. ముందుగా మామిడికాయల్ని కడిగి దాన్ని తొక్కలు తీసుకోవాలండి. ఈ మామిడికాయలు మా చెట్టు మామిడికాయలండి. ఇవి ఒక 10 మామిడికాయలతో నేను తురుము పచ్చడి చేద్దాం అనుకొని తెచ్చానండి. కానీ అందులో ఒక 2 మామిడికాయలు పండిపోయాయండి. నేను 8 మామిడికాయలతోని తురుము పచ్చడి చేశానండి. ఇవి మీడియం సైజ్ కంటే కొంచెం పెద్దవండి. తురుము పచ్చడి చాలా బాగుంటుంది కదండి. మామిడికాయ పచ్చడి కంటే మాకు తురుము పచ్చడి అంటే చాలా ఇష్టమండి. అందుకని ఇలాగ తురుముకొని ఉంచానండి. ఆ తురుముని ఒక పెద్ద గిన్నె తీసుకొని మనము ఒక చిన్న కప్పు తీసుకొని ఆ గిన్నెలో ఈ కప్పుతో కొలత వేసుకుంటే మనకి తురుము పచ్చడి చాలా బాగుంటుందండి. అన్ని కొలత మీద వస్తాయండి. ఈ కప్పుతో నాకు ఒక 3 కప్పులు తురుము వచ్చిందండి. ఈ 3 కప్పుల తురుముని నేను అందులో వేసుకున్నానండి. మనము ఆ తురుముని ఫ్రీగా కొంచెం కప్పులో ఉండేటట్టు వేసుకోవాలండి, అడిచి వేయకూడదు. ఆ తురుము 3 కప్పులు వేసిన తర్వాత ఆ కప్పుతోనే 1 కప్పు కారం వేసుకున్నాను. కారం మీరు ఎంత తినగలరో అంత వేసుకోవచ్చు. నేను అయితే 1 కప్పు వేశాను. ఒక పావు కప్పు సాల్ట్ వేశాను. సాల్ట్ తక్కువే వేశాను, చూసుకొని తర్వాత సాల్ట్ చూసి వేయొచ్చని. దీంతోపాటు 1 స్పూన్ పసుపు వేశాను. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక కళాయిలో ఒక 3 స్పూన్స్ మెంతులు, ఒక 2 స్పూన్స్ మెంతులు, ఒక 3 స్పూన్స్ ఆవాలు వేసి ద్వారపదునుగా వేపాలి. అవి మిక్సీ చేసుకొని ఉంచుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగానే కలిపి ఉంచిన ఆ తురుములోని ఈ పౌడరు ఒక 2.5 స్పూన్స్ వేయాలి. 2.5 స్పూన్స్ వేసిన తర్వాత మనం బాగా అది కలుపుకోవాలి. ఆ తర్వాత మనం కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. మనకి ఎంత ఆయిల్ కావాలో అంత ఆయిల్ వేసుకోవచ్చు. ఆయిల్ ఎంత వేస్తే అంత బాగా పచ్చడి అనేది నిల్వ ఉంటుంది. ఒక 2 స్పూన్స్ ఆవాలు, 1 స్పూన్ మెంతులు వేశాను నేను. ఆ తర్వాత ఎండుమిరపకాయలు, వెల్లుల్లి గుడ్లు వేశాను. వెల్లుల్లి గుడ్లు మీ ఇష్టమండి. ఇవన్నీ వేసిన తర్వాత నేను స్టవ్ ఆపేసాను. ఆయిల్ వేడికే తాలింపు వేగిపోతుంది. లేదు అంటే ఎండుమిరపకాయలు అవన్నీ మాడిపోతే పచ్చడి బాగోదు. నేను కరివేపాకు వేసుకున్నాను. మీ ఇష్టమండి, నచ్చితే కరివేపాకు వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇవన్నీ వేగిన తర్వాత మనము అంటే ముందే ఆపియాలి కదండి. ఆ ఆయిల్ వేడికి ఇది వేగిపోతుంది. తర్వాత మనం ఇది చల్లార్చాలి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పచ్చడి కూడా ట్రై చేయండి. చల్లార్చిన మన తాలింపు మిశ్రమాన్ని ఇందులో వేసి కలుపుకోవాలి. ఈ పచ్చడిని మనము 2 డేస్ సైడ్ను ఉంచితే అందులో ఆయిల్ అంతా పైకి తేలుతుంది. ఆ తర్వాత మనం ఎయిర్టైట్ కంటైనర్ జార్లో వేసుకొని ఇది ఒక 6 మంత్స్ వరకు మనము స్టోర్ చేసుకోవచ్చు. ఈ పచ్చడి చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.